గెలిచి 5 సంవత్సరాలు అవినీతి ఆరోపణలు లేకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేశారని 24వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ అన్నారు ఉమారాణి శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలోని 24వ వార్డులో ఇంటింటా బొట్టు పెట్టుకుంటూ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొంతమంది డబ్బుతో మరికొంతమంది మతం పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలందరూ ఆలోచించాలని కోరారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా 5 సంవత్సరాలు నిస్వార్థంగా సేవ చేశారని, పనిచేసిన వారికే ప్రజలందరూ మరోసారి పట్టం కట్టి చేతి గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారం శ్రీనివాస్ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నది వీడియో 24వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆదిశీనన్న గారు బలపరిచిన అభ్యర్థి అన్నారపు శ్రీనివాస్ ప్రజానాయకుడు. ఈ యొక్క వార్డు సమస్యలు తెలిసిన వాడు ఈ యొక్క వార్డు కౌన్సిలర్గా అభ్యర్థిగా పోటీ చేస్తుండు. చేతి గుర్తుపై ఈ యొక్క మేము గల్లీ లోపల ప్రచారం చేసినట్టయితే ఈ యొక్క ప్రజలు, ఓటర్లు వారు స్వచ్ఛందంగా చెప్తున్నారు. ఈసారి చేతి గుర్తుపై అన్నారపు శ్రీనివాస్ని అఖండ మెజార్టీతో గెలిపిస్తాం. ఏదైతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల, పెద్దలు ఆదిశీనన్న గారి నాయకత్వం లోపల ఏదైతే అభివృద్ధి సంక్షేమ ఫలాలు, సన్న బియ్యం కానీ, రేషన్ కార్డులే కానీ, అదే పట్టణం లోపల గుడి అభివృద్ధి కానీ, రోడ్లు కానీ, మౌలిక సదుపాయాల కల్పన లోపల పెద్దలు ఆదిశీనన్న గారి నాయకత్వం లోపల వేములవాడ పట్టణం ఎంతో శరవేగంగా అభివృద్ధి చేస్తుంది. అభివృద్ధికి నిదర్శనంగా అన్నారపు శ్రీని గారి చేతి గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని ప్రజలే స్వచ్ఛందంగా చెప్తున్నారు. మేము కూడా ప్రచారం లోపల చూస్తున్నాం. ఖచ్చితంగా అన్నారపు శ్రీని గారు గెలిచారని భావిస్తున్నాం. మా యొక్క విన్నపం ఏదైతే అభివృద్ధి చేసే నాయకుడు అన్నారపు శ్రీనివాస్ గారిని మరొకసారి గెలిపించాలని ప్రార్థిస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం. వేములవాడ మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు 24వ వార్డులో ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు, గౌరవనీయులు, ప్రభుత్వ శ్రీనివాస్ గారు బలపరిచినటువంటి నేను ఇంటింటికి తిరుగుకుంటూ ప్రచారం చేయడం జరుగుతుంది. మరి ముఖ్య అతిథిగా మా ఎమ్మెల్యే గారు పంపించినటువంటి కతలాపూర్ సర్పంచ్ గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ గారు ప్రతి ఒక్కరు వచ్చి రావడం జరిగింది. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వార్డు ప్రజలందరికీ చిన్న మనవి, 5 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఎలక్షన్లు ఒక్కసారి ఆలోచించమని చెప్తున్నాను. 5 సంవత్సరాలలో మీ సమస్యలు మమేకమై మీ సమస్యలలో నేను పాల్గొని మీ ఇంటి చుట్టూ ఉండి మీ వాడలో మన వాడలో ఉండి ప్రతి సమస్య పరిష్కరించిన ఘనత నాది. ఈరోజు కొత్తగా వచ్చి ఏదో రకంగా తాయిలాలు మీకు అప్పచెప్పి మిమ్మల్ని మబ్బ పెట్టడానికి వస్తున్నారు. దయచేసి కొందరు బంధుత్వాల పేరుతో వస్తున్నారు, కొందరు పైసలు మూటలు పట్టుకొని వస్తున్నారు, కొందరు మతం పేరు మీద వస్తున్నారు. ఆలోచించండి. ఈరోజు కనబడ్డవారు ఇంతకుముందు మీ ఆపదలో ఉన్నప్పుడు ఎప్పుడైనా కనబడ్డారా? ఈరోజు కేవలం డబ్బు, మద్యం, బిర్యానీ పంచి ఓటు గెలుస్తామంటే రేపు 5 సంవత్సరాలు మీరు అంధకారం అవుతుంది మన వార్డు. సో నేను ఇంటింటికి తిరిగాను, మీ అందరికీ పరిచయం. మీకు పంపుతున్న కరపత్రాలు కానీ, లేకపోతే గోడల మీద వేసిన కరపత్రాలు కానీ ఒకసారి చూడండి. నేను గుర్తా, వాళ్ళు గుర్తా? నేను ఎన్నిసార్లు మీ ఇంటి చుట్టూ తిరిగాను? 5 సంవత్సరాలు, దాదాపు 15 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఈ వార్డులో నేను సేవలు చేస్తున్నాను. ఈ సేవలు చేస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరు ఇంటి సమస్య కావచ్చు, బయట సమస్య కావచ్చు అన్నీ నేను చేకూర్చాను. ఇంకొక విషయం ఏంటంటే మొన్న కాంగ్రెస్ మా ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, 60 ఇందిరం మిల్లు ఇచ్చాను. అదేవిధంగా రేషన్ కార్డులు ఇచ్చాము, పింఛన్లు ఇచ్చాను, 200 యూనిట్ కరెంట్ బిల్లు ఫ్రీగా వస్తుంది. అంటే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంత మంచిగా సంక్షేమ అభివృద్ధి పథకాలు జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అందరూ ఆదరించాలి, అభివృద్ధిని ఆదరించాలి. న్యాయంగా, న్యాయబద్ధంగా ప్రజాసేవ చేసుకునే వారిని మీరు గెలిపించాలి. అంటే ఈ 24వ వార్డు ప్రజలందరికీ విన్నపం, నేను మీ అందరి ఇళ్లలో ఉన్నవాడిని,
మీ అందరి కోసం కష్టపడ్డవాడిని. ఇప్పటి వరకు ఏ పని చేసినా ఎక్కడ ఎవరి దగ్గర కూడా నేను అనా పైసా అడగలేదు. ఇంతవరకు నేను అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. ఈరోజు కొంతమంది వచ్చి నన్ను మభ్యపెట్టి నా మీద ఏదో చివాట్లు కొన్ని కబుర్లు చెప్తున్నారు. ఒక్కసారి ఆయనకి ఇచ్చారు మాకు అంటారు. ఒక్కసారి అవకాశం ఇస్తే మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నా. ఒక్కసారి అవకాశం ఇస్తే 100 సేవలు చేసిన, 100 పనులు చేసిన. అదేవిధంగా ఈరోజు డబ్బు పట్టుకొని వచ్చినప్పుడు రేపు మళ్ళీ డబ్బు సంపాదించుకుంటారు తప్ప మీకు సేవ చేయరు. దయచేసి ఆలోచించండి. మీ గుండెల్లో ఉన్నవాడిని, మీ మనసులో ఉన్నవాడిని, మీ చుట్టూ ఉన్నవాడిని నన్ను ఆదరించండి. మా ఎమ్మెల్యే గారు అతి చదవేరంగా ఈ వేములవాడను అభివృద్ధి చేస్తున్నారు. రేపు రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలో ఉంది కాబట్టి రేపు ఇంకా నిరుపేదలకు రేషన్ కార్డులు కావచ్చు, నిరుపేదలకు ఇందిరా మిల్లు కావచ్చు, ప్రతి ఒక్కటి మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి అధికార పార్టీని మీరు ఆదరిస్తే మీకు అందరికీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు వస్తాయని సందర్భంగా తెలియజేస్తూ, అనుభవం ఉన్న నాకు గ్రాడ్యుయేట్, నేను చదువుకున్నవాడిని, అన్ని ఆలోచనలు ఉన్నవాడిని, మీ అందరి చుట్టూ తిరుగుతున్నవాడిని, మీ సమస్యలు, మీ ఇంటి సమస్యలు తెలిసిన వాడిని. కాబట్టి మీ అందరినీ కడుపులో పెట్టుకొని మీ అందరికీ నేను సేవ చేస్తాను. కాబట్టి దయచేసి పని చేసేవానికి పట్టం కట్టండి, పైసలు తీసుకొని వచ్చిన వాళ్ళకి కాదు. దయచేసి మీ అందరూ చేతి గుర్తుకు ఓటేసి, మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుకు ఓటేసి నన్ను అఖండ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను.